అందరికీ నమస్కారం. రాజీమై స్వీట్ హోమ్ చూస్తున్న వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి కదా, సో శివాలయాలన్నీ కూడా ఏ మారుమూల ప్రాంతాలైనా కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజుకి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి. సో ఇవాళ చాలామంది మార్నింగే లేచి అభిషేకాలు చేస్తారు, అలాగే రుద్రాభిషేకాలు చేయించుకుంటారు, ఇంట్లో గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటారు, ఉపవాసం ఉంటారు, ఇంకా జాగరణ కూడా ఉంటారు. సో ఎవరి శక్తి కొలది వాళ్ళు అలా చేసుకోవచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత బయట అయితే ముగ్గు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా యూట్యూబ్లో కొన్ని శివ స్తోత్రాలు అవి పెట్టుకుని వింటున్నాను. ఇలా తెల్లవారుజామునే దేవుడికి సంబంధించిన ప్రవచనాలు కానీ, స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ వింటే చాలా బాగుంటుంది నాకైతే. అయితే మా వాళ్ళు ఇంట్లో పడుకుంటే నేను లేచే టైంకి ఇలా టీవీలో పెట్టను, సెల్లో పెట్టుకుని వింటాను. బట్ ఇవాళ మా వారు కూడా తొందరగా లేచిపోయారు కాబట్టి టీవీలో పెట్టుకుని వింటున్నాను అన్నమాట. పనమ్మాయి వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఈలోగా నేను పూజ చేసుకుందామని అనుకుంటున్నాను కాబట్టి ఇల్లంతా కూడా చిమ్మేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇల్లంతా తుడిచేసి కొంచెం మాప్ చేసుకున్నాను. హాలు ఇంకా వంటగది, దేవుడి గది వరకు. మిగతా అంతా కూడా మా మేడ్ వచ్చిన తర్వాత తను చేస్తుంది. సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చేసి ముందు మా వారికి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆఫీస్ ఉంది. సో రెగ్యులర్గా రొటీన్గా ఉండే పనులు అయితే మనం స్కిప్ చేయలేము, ఎంత పండగలైనా కూడా. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేశాను. ఇంకా తర్వాత దేవుడి మందిరంలో చిన్న చిన్న పనులు అవన్నీ ఉంటే చూసుకుంటున్నాను ఓ పక్క. అలాగే ఇప్పుడు కర్రీ వచ్చేసి క్యారెట్ ఇంకా కొబ్బరి చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం కదా, సో దాంతో అయితే క్యారెట్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అనమాట. సో నాకు వీలున్నప్పుడు చాలాసార్లు ఉపవాసం అయితే ఉన్నాను, బట్ ఈ సంవత్సరం అయితే ఉపవాసం లేను. ఉపవాసం అంటే కార్తీక మాసంలో సోమవారం రోజు చేస్తాం కదా, ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తాం కదా, సో అలా అయితే చేసేదాన్ని. ఈసారి అయితే అది కూడా లేను. సో ఎవరి శక్తి కొలది వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇంకా మీరందరూ ఉపవాసాలు, జాగరణలు అన్నీ చేస్తున్నారా? క్యారెట్ అయితే కుక్కర్లో వేసేసాను, ముక్కలు చేసేసి డైసర్లో వేసాను. సో ముక్కలు చేసేసిన తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టేశాను అన్నమాట. 3 విజిల్స్ వస్తే ఆపేస్తాను. ఇంకా ఈలోగా దేవుడి మందిరంలోని చిన్నగా మాప్ చేసుకుంటున్నాను. అలాగే ఇవాళ మా మేడ్ కొంచెం తొందరగా వచ్చేసింది, నా లక్ అనమాట. సో నాకు ఎప్పుడైనా పండగలప్పుడు మరీ 9:30, 10 గంటలకు వస్తే ఎందుకో నచ్చదు. సో ఇవాళ అయితే కొంచెం తొందరగా 7 o'clockకే వచ్చేసింది. ఎందుకంటే తను కూడా ఎక్కడికో బయటికి వెళ్ళాలంట, గుడికి సంథింగ్ ఏదో ఊరు వెళ్ళాలంట. సో అందుకని చెప్పి తొందరగా వచ్చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఒక పక్క కుక్ చేస్తూనే ఇంకో పక్క పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తమలపాకులు తాంబూలానికి, అలాగే పువ్వులు పూజ కోసం, తర్వాత మారేడు దళాలు ఒక 3 ఉంటే తీసుకొని వచ్చాను. ఇది మా పెరట్లో అంటే బాల్కనీలో పెరిగినవి అనమాట. అలాగే ఇవాళ అయితే కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టాం కదా, సో దానిలోంచి వచ్చిన వాటర్ని అభిషేకానికి వాడుతున్నాను. మామూలుగా అయితే ఆవు పాలతో చేస్తారు, లేదా గంధం నీళ్ళతో చేయొచ్చు, పసుపు నీళ్ళతో చేయొచ్చు, అలాగే ఉట్టి నీళ్ళతో కూడా చేయొచ్చు, తేనె, పంచదార ఇలా వాటితో కూడా చేస్తారు. విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహనిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నేతితో చేయొచ్చు, అలాగే పళ్ళ రసాలు, చెరుకు రసం వీటన్నిటితో కూడా చేసుకోవచ్చు. అయితే ఇవాళ నేను కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను.
కుక్కర్ ఆపేసి వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా నాకు 1.5 అవర్ టైం ఉందన్నమాట బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. అందుకని చెప్పి నేను తొందరగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా పార్వతీ పరమేశ్వరులకి వేయడానికి నిన్ననే మల్లెపూల దండ అయితే తీసుకుని వచ్చానన్నమాట. అలా అలంకరణ చేసేస్తే ఎంత అందంగా ఉంటుందో కదా మనకి. ఇంకా ఇప్పుడు శివ అష్టోత్తరం చదువుకుని స్వామివారికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను. నా దగ్గర స్ఫటికలింగం ఇంకా పాదరసలింగం ఉన్నాయి, వాటికైతే అభిషేకం చేస్తున్నాను. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం ఖట్వంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః. కేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసుర సూదనాయ నమః, ఓం గంగాధర. నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మంచినీళ్ళతో కూడా శుభ్రం చేసి ఆ తర్వాత గంధం, పువ్వులు, అక్షతలతోటి స్వామివారిని అయితే అలంకరణ చేశాను. ఇంకా యథావిధిగా పంచోపచార పూజ ఉంటుంది కదా, అంటే ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా చేస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే. మాతరణమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుకమలవాసిని విశ్వమాతః శ్రీగజ కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసిద్ధ సత్నాం సమతాం శరణ్యే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. శ్రీహస్తాయ కళ్యాణ విజయ దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. సర్వేజనా సుఖినో భవంతు. అన్యదా శరణ్యస్య త్వమేవ శరణ్యం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష ఈశ్వర. ముందుగా అవసర నివేదనగా నేను కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళనైతే స్వామివారికి నివేదన చేశాను. ఆ తర్వాత నేను వంట చేసిన తర్వాత మహానైవేద్యం స్వామివారికి సమర్పిస్తాను. శివ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శుక్రవారం కదా ఇవాళ, అందుకని చెప్పి తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి వెళ్తున్నాను. అలాగే లక్ష్మీ అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకుని పూజ చేసుకున్నాను. వీలున్నప్పుడల్లా ఇక్కడ తులసి కోట దగ్గర అయితే దీపం పెడతాను. అయితే ప్రతిరోజు పెట్టను, కానీ ఫ్రైడే అయితే ఖచ్చితంగా పెట్టడానికైతే చూస్తాను. సో వెనకాతల ప్లే అవుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కదా, అది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది నేను యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేశాను అనమాట. రాగ్ పహాడి అని ఈ మ్యూజిక్ నేమ్ వచ్చేసి రాగ్ పహాడి. ఇంకా ఎప్పుడూ కూడా ఇక్కడ తులసికోట దగ్గర ఒక చెక్క లాంటిది అయితే పెట్టాను, దాని మీద ముగ్గు వేస్తూ ఉంటానన్నమాట. ఇవాళ ఒకసారి ఆ చెక్క కూడా తీసేసి కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టి దాని మీద అయితే దీపారాధన చేస్తున్నాను. బయట గాలి బాగా ఉండడం వలన దీపం కొండెక్కిపోతూ ఉంటుంది అస్తమానం. సో అందుకని చెప్పి నేను 2 అయితే బయట ఆరిపోకుండా ఉండడానికి అన్నట్టు
ఏమంటారు వాటిని, గ్లాస్ ఒకటి లోపల పెట్టుకునే ఒకటి కుందన్స్తో తయారు చేసింది. సో దాన్ని ఒకటి పెడుతున్నాను. ఆ గ్లాస్ చిమ్నీ పెట్టకపోతే దీపం అనేది అలా చాలాసేపు ఉండదన్నమాట, ఎప్పుడు కొండెక్కిపోతూ ఉంటుంది. సో ఆ గ్లాస్ పెట్టిన తర్వాత చాలాసేపు వెలుగుతూ ఉంటుంది ఆ దీపం అయితే. ఇంకా తులసమ్మకి నీళ్లు పోసేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను. ఇంకా ఈ తులసి కోట అంత బాగుంది కదా, ఇంకా సూర్య కిరణాలు పడుతూ ఉంటే ఇంకా అందంగా కనపడుతుంది. क्षिप्रदत्तपुरत्रयं त्रिदिवालयैरभिवन्दितं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः पञ्चपादपपुष्पगन्धपदाम्बुजद्वयशोभितं पाललोचनजातपावक दग्धमन्मथविग्रहं भस्मदिग्धकलेभरं भवनासनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः मत्तवारणमुख्यचर्मकृतोत्तरीयमनोहरं पङ्कजासनपद्मलोचनपूजिताङ्घ्रिसरोरुहं देवसिन्धुतरङ्गसीकरसिक्तशुभ्रजटाधरं चन्द्रशेखरमाश्रये मम किं करिष्यति वै यमः। ఇంకా ఈ వీడియో వచ్చేసి మావయ్య గారు వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ తాలూకా వీడియో అనమాట. సో మావయ్య గారు ఏ పూజలైనా కూడా, అలాగే స్పెషల్ డేస్ ఎప్పుడు కూడా వీడియో అనేది నాతో షేర్ చేస్తారనమాట. ప్రతిరోజు మావయ్య గారు ఇలాగే పువ్వులతోటి అలంకరణ అవంతా చేస్తారు, మీ అందరికీ బాగా తెలుసు. అయితే ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకు ఆ వీడియో షేర్ చేసి ఆ రోజు శుభాకాంక్షలు చెప్తారనమాట. అంటే సంక్రాంతి అనుకోండి, సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే శివరాత్రి అయితే శివరాత్రి శుభాకాంక్షలు, అందరికీ నా ఆశీస్సులు అని అలా చెప్తూ ఉంటారనమాట. సో ఆ వీడియో నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఇలా ఎంత ఓపికో తెలుసా, చిన్న చిన్న పువ్వుల్ని కూడా చాలా మంచిగా పేరుస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ నా పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందాక మా వారి బాక్స్ కోసం అని చెప్పి రైస్ ఇంకా కర్రీ ప్రిపేర్ చేశాను కదా, సో దానినైతే మహానైవేద్యం కోసం పెడుతున్నాను. దీని మీద కొంచెం నెయ్యి కూడా వేశాను. అయితే ఇది ఇలా పెట్టిన టైంలో నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, కర్రీలో వేసిన కొబ్బరి ఆల్రెడీ నేను నైవేద్యం పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇది మళ్ళీ నైవేద్యానికి పనికిరాదు కదా, అందుకు మళ్ళీ అన్నం ఇంకా పప్పు మళ్ళీ వండేసి దాన్నైతే మళ్ళీ నివేదన చేస్తున్నాను స్వామివారికి నైవేద్యంగా. ఇందులో కొంచెం ఆవు నెయ్యి వాడతాను. మేము తెచ్చుకున్నవి గేదె పాలైనా కూడా ఆ గేదె నెయ్యి అయితే ఉపయోగించను నైవేద్యాల కోసం. సో ఎప్పుడు వండుకుని తినేలా తింటే అది అన్నం అవుతుంది. అదే భగవంతుడికి నివేదన చేసిన తర్వాత తిన్నది మహానైవేద్యం ఇంకా ప్రసాదం అవుతుందన్నమాట. అలాగే మనం మామూలుగా మాట్లాడుకున్న మాటలు అయితే అవి పిచ్చాపాటి అవుతాయి, మామూలు మాటలు అవుతాయి. అదే మనం దేవుడికి సంబంధించిన నామాలు కానీ పేర్లు కానీ తలుచుకుంటే అది నామస్మరణ అవుతుంది. సో ప్రతిరోజు కూడా మన లైఫ్లో వీటిని ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి వీలైనప్పుడల్లా కూడా. ఇలా భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని తినడం చాలా మంచిది. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇంకేంటండి విషయాలు, ఇవాళ అయితే నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6కి లేచాను, మరీ ఎర్లీ మార్నింగ్ లేవలేదులేండి. సో 6 కల్లా లేచి మిగతా పనులన్నీ రొటీన్ పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేసేసుకుని పూజ అయితే తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. ఎప్పుడు నాకు పూజ లేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవాళ ఎలా అయినా సరే తొందరగా చేసేసుకోవాలని అనుకున్నాను. సో దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ముందుగుండా చేసేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది. సో ఇంకా లక్కీకి స్కూల్ లేదు, అది నా ప్లస్ పాయింట్. తనకి స్కూల్ ఉందనుకోండి ఇంకొంచెం హడావిడి అయిపోయేది. తనకి స్కూల్ లేదు కాబట్టి
హలో, లేదమ్మా, ఖాళీవే. చెప్పాలి, నువ్వే వెళ్ళావు గుడికి? సో చూసారు కదా, మొత్తం అంతా నేను పనులు కంప్లీట్ చేసుకుని వచ్చి కొంచెం సేపు మీతో మాట్లాడాలి అని అనుకున్నా. బట్ అమ్మ ఫోన్ చేసిందనమాట. ఇంకా అమ్మతో మాట్లాడితే అంత వేగంగా ఫోన్ పెట్టడం కుదరదనమాట. సో ఎప్పుడు కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా నేను మీతో మాట్లాడాలి అని కొంచెం ప్రిపేర్ అయినప్పుడు ఎవరో ఒకరు రావడం కానీ, కాలింగ్ బెల్ అప్పుడే మోగడం కానీ, లేదా ఫోన్ రావడం కానీ ఇలాగే జరుగుతూ ఉంటుంది. సరేలేండి, ఎప్పుడు ఉన్నదే. కానీ ఇంకా ఈ వీడియో మీ అందరూ చూసారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.